వినండయా సాయి కథ సద్గతి దొరుకు సదా. వినండయా సాయి కథ సద్గతి దొరుకు సదా. వినండయా సాయి కథ ముక్తికి నావ కదా వ్యధలు బాపు దివ్య కథ. ముక్తికి నావ కదా వ్యధలు బాపు దివ్య కథ. సాయి కథ హాయి గదా, సాయి కథ హాయి గదా. వినండయా సాయి కథ. సంభ్రమాశ్చర్యముల మంచు సంఘటన జరిగే సంధి వేళాయే చీకటులముకుని నల్ల తేలొకటి బరబర నడచి వచ్చి విషపు కొండెతో కాలుపై కాటు వేసి కెవ్వు కెవ్వున కేకేసి సత్య స్మృతి కోల్పోయే తుదకు మాట్లాడుటలేదు, శ్వాసాడుటలేదు, వడలు కరుడై కదలనే లేదు. అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు సలిపేరు ఊరి ప్రజలు. స్పృహ తప్పిన సత్యలేచి మరుసటి దినము శరీర మానసిక ప్రవృత్తి చెందే పరివర్తనము. పాటలు పద్యాలు పాడి పరవశుడవుతాడు, ఆధ్యాత్మిక తత్వము వివరించసాగినాడు. నవ్వుచు కేరుచు తనలో తానే సంభాషించుచు, నవ్వుచు కేరుచు తనలో తానే సంభాషించుచు వేదములను తెలిపి విస్మయమును కొలిపాడు. భూత ప్రేత మహిమలని భూత వైద్యునంపారు, భూత వైద్యునంపారు. వినండయా సాయి కథ సద్గతి దొరుకు సదా. వినండయా సాయి కథ ముక్తికి నావ గదా వ్యధలు బాపు దివ్య కథ. సాయి కథ హాయి గదా. వినండయా సాయి కథ.